పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడారండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూద్దారండి. ఈయన ఒక సెన్సిటివ్ మ్యాటర్ని టచ్ చేశారు. దాని మీద ఇప్పుడు భిన్న అభిప్రాయాలు ఆల్రెడీ సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. ఏంటి ఆ సెన్సిటివ్ మ్యాటర్ అంటే రఘురామరాజు గారు జగన్ గారిని కలవటం. రఘురామరాజు గారు జగన్ గారిని పలకరించారన్న విషయంలో కూడా మిక్స్డ్ టాక్ ఉంది బయట. కొంతమంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ర్యాగింగ్ చేయడానికే రఘురామరాజు గారు వెళ్ళి అలా మాట్లాడారనే ఒక సెక్టర్ ఉంది. అట్ ద సేమ్ టైం రఘురామరాజు గారు కొంచెం అలకలో ఉన్నారు టీడీపీ ప్రభుత్వం మీద. కాబట్టి ఆ అలకలో వాళ్ళని ఉడికించడానికి లేకపోతే ఆయన యొక్క వ్యతిరేకతను తెలియజేయడం కోసమే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఇష్టంగా మాట్లాడారు అనే సెక్టర్ కూడా ఉంది. అయితే దీని మీద జనరల్గా ఎవరు స్పందించట్లే. అయితే అటు మాట్లాడుతున్నారు లేకపోతే ఇటు మాట్లాడుతున్నారు తప్ప నాలాంటి వాడు అయితే ఎందుకులే మనం ఏమంటే ఏం తప్ప వస్తుందని దాని గురించి అసలు మాట్లాడటమే మానేశాం. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు టచ్ చేశారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది. లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా 53 రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసు పెట్టి జైల్లో పెట్టారు. అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో అందరికీ తెలుసు, సభ్యులందరికీ తెలుసు. నేను రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికి రాష్ట్రం అంతా తెలుసు. కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడుతూ చాలా ఆనందంగా నేర్చుకుంది. మీ నుంచి మీరు నేర్చుకోవాలి. ఎంత అంటే దాడి చేసిన హాని చేసిన మీ పెద్ద మనసుకి సమాముఖం మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్పండి. మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం. మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌకర్యంతో ఉండాలనేది మీరు చూపించారు. ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ మాటల్లోనే పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేట్ చేశారు రఘురామరాజు గారిని. శభాష్ అండి, మీరు అన్ని దెబ్బలు తిని కూడా అన్ని తిట్లు తిని కూడా అంత గొప్పగా మీరు రిసీవ్ చేసుకునే సహృదయం మీకుంది, కాబట్టి అలాంటి హృదయం కూడా మాకు కావాలన్నారు అనేది పాజిటివ్ కోణంలో కొంతమంది మాట్లాడుతున్నారు. మేము కూడా అలాగా అంత గొప్ప మనసు మాకు కూడా ఉండేలాగా ఉంటే బాగుండు అన్నట్టు అన్నారు ఆయన అని. కానీ మరో సెక్టార్ పీపుల్ ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే రఘురామరాజు గారు ఉన్నారో ఆయన్ని ఈ విషయంలో కొంచెం ఖండించినట్టు అనిపించాయి ఈ మాటలు. ఎందుకంటే మీరు అన్ని దెబ్బలు తిన్నారు, అన్ని తిట్లు తిన్నారు వాళ్ళ ద్వారా, అయినా కూడా ఆయన ఎలాగ మీరు పలకరించారండి, ఆయన్ని మీరు పలకరించడానికి మీకు మనసులా ఒప్పిందండి అనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం తక్కువ కాదు, ఆయన కూడా ఒక మాట మాట్లాడేటంటే దానిలో 4-5 అర్థాలు ఉంటాయి. రఘురామరాజు గారు ఆయన అంతకన్నా తక్కువ కాదు, ఆయన ఒక మాట మాట్లాడేటంటే దానిలో 100 కారణాలు ఉంటాయి. 100 కారణాలు అంటే పవన్ కళ్యాణ్ గారిని తగ్గిస్తున్నాను కాదు, ఇద్దరు సమానులే జ్ఞానం విషయంలో కానీ మాట్లాడే విధానంలో కానీ. కాకపోతే రఘురామరాజు గారు చేసిన దాన్ని ఆయన మాట్లాడిన జగన్ గారిని పలకరించడం, జగన్ గారితో అప్రిషియేట్ చేసి మీరు రావాలి తప్పకుండా అంటాం అనేది ఒక కోణంలో ఆలోచిస్తేనండి, ఒక కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు 2 కోణాల్లో ఆలోచిద్దాం. ఒకటి రఘురామరాజు గారి కోణం, 2 ఒక దళిత నాయకుడికి వచ్చిన రాజేష్ మహాజన్ కోణం అనుకుందాం. నేను అనుకోండి అదే పొజిషన్లో ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశారు పర్సనల్గా. ఎందుకంటే నాకు టికెట్ వచ్చినప్పుడు తప్పుడు ప్రచారం చేయించింది జగన్ గారు అని పార్టీయే. రెండోది నా వర్గానికి మొత్తం ఎస్సీలకు సంబంధించి 26 పథకాలు రద్దు చేయటం, అంబేద్కర్ పేరు తీసేయటం, అంబేద్కర్ పేరు జిల్లాకు పెట్టకుండా అక్కడ అల్లర్లు సృష్టించడం, ఎంతోమంది దళితులను చంపించడం, డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేయించడం, నేరస్తులను అరెస్ట్ చేయకపోవటం. సో నాకు జరిగిన అన్యాయం అయితే నేను క్షమించి నేను ఆయన్ని పలకరించడానికో పరామర్శించడానికి ఏదో అవకాశం ఉంటుంది. కానీ నా వర్గానికి కూడా అన్యాయం చేశాడు. ఇప్పుడు రఘురామరాజు గారి విషయం వస్తే అలా కాదు. ఇక్కడ కేవలం రఘురామరాజు గారికి మాత్రమే నష్టం జరిగింది వైసీపీ వల్ల. రఘురామరాజు గారి వర్గం క్షత్రియులకి జగన్ గారి వల్ల ఏమో నష్టం జరిగింది. క్షత్రియులను ఎవరో చంపలేదు, ఎవరిని చంపించలేదు, వాళ్ళ పథకాలు కానీ లేదా వాళ్ళకి వాళ్ళకి అసలు పథకాలు ఏముండవు, వాళ్ళ ఆస్తులు లాక్కున్నది కూడా ఏమీ లేదు. సో రఘురామరాజు గారికి ఏంటి ప్రాబ్లం అంటే అతని మీద దాడి చేయించారు, జగన్ గారు కొట్టించారు, చంపించడానికి కూడా ట్రై చేశారు అనేది అదొక్కటే ఆయన బాధ. కానీ ఎట్ ద సేమ్ టైం చూసుకుంటే రఘురామరాజు గారి ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎంపీ చేశాడు, చక్కగా ఆయన ఢిల్లీలో ఉండేవాడు, ఆయన చెన్నైలోనో ఎక్కడ మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ వ్యాపారాలు చేసుకోవాలన్నా సరే ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఎంపీకి దేశం అంతా ఉంటుంది ప్రోటోకాల్. సో ఎక్కడన్నా ఆయన వ్యాపారాలకి ఆ పదవి చాలా ఉపయోగకరం. అయితే అలాంటి పరిస్థితుల్లోనే ఆయన జగన్ గారి మీద వ్యతిరేకత ఎదురు తిరగటం, రాష్ట్రం కోసం జగన్ గారి మీద పోరాడడం, తద్వారా కేసులకి ఈ హత్యా ప్రయత్నానికి గురయ్యాడు. హత్యా ప్రయత్నానికి గురయ్యాక రఘురామరాజు గారు ఆయన మీద తిరగబడలే, ఆయన మీద జగన్ గారి మీద తిరగబడ్డాక హత్యా ప్రయత్నానికి గురయ్యాడు. గురైన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి చాలా సూపర్ ఫైట్ చేసాడు. అయితే ఇప్పుడు రఘురామరాజు గారి పరిస్థితి ఏంటి, ఆయన కోణంలో ఆయన ఆలోచన ఎలా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అంటే
నేను జగన్తో ఉన్నప్పుడు నేను కేంద్రంలో ఉన్నాను, దేశవ్యాప్తంగా నేను వ్యాపారాలు చేసుకోగలిగాను. ఆయన మీద అంత ఫైట్ చేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళి బయటకు వచ్చిన. ఇప్పుడు నాకు ఇక్కడ అంత గుర్తింపు లేదు. ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా పరిమితం అయిపోయాను అనే ఆ బాధ ఆయన కోణంలో ఆలోచిస్తే అది కూడా కరెక్టే అండి. అంటే నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లే. కానీ మరి ఆయన్ని ఎంత ఫైట్ చేసిన రఘురామరాజు గారిని ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసేవారు, మాట్లాడుకునేవారు. ఆయనతో చాలా మంచి రెపో ఉండేది వీళ్ళందరికీ. అయినా కూడా మరి ఆయన్ని ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగానే ఉంచాల్సిన పరిస్థితులు ఏమొచ్చాయో, దాని వెనకాతలు ఏం కారణాలు ఉన్నాయో అవి కూడా మనం చెప్పలేం. మరి నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమైందో లేదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ రఘురామరాజు గారి కోణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఒకవేళ నిజంగానే వ్యతిరేకతతోనే, కూటమి మీద వ్యతిరేకతతోనే జగన్ గారిని కలిశారు అంటే కనుక ఒకవేళ ఆయనకి ఈ బాధ ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నన్ను ఖండించారనేదే ఎక్కువ మంది అంటున్నారు. మీరు ఎలాగా ఇంత అవమానాలు జరిగిన తర్వాత కూడా మీరు ఎలాగ ఆయన ఇది చేస్తున్నారు, అంత కరెక్ట్ కాదేమో అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అని చాలామంది వాళ్ళ కామెంట్లు, వాళ్ళ మెసేజ్ల్లో చూస్తున్నారు. కానీ డైరెక్ట్గా విన్న వాళ్ళకి ఎవరికన్నా సరే అప్రిషియేట్ చేశారు. మీరు చాలా పెద్ద మనసు అండి బాబు, ఎలా కలిశారంటే మేమైతే కలలేం, కానీ మీరు కలిశారంటే మాకు కూడా అలాంటి మనసు వస్తే బాగుండని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అన్నట్టే ఉంది డైరెక్ట్గా. మరి మీ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీ విజ్ఞత, మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారనేది. వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజు మనకి 124 సభ్యులు ఉన్నారని చెప్పేసి 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు. చాలా మనం యాజ్ పర్ సిస్టమ్ వెళ్ళాలి. నిన్న కూడా చాలా మంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా మీద బెదిరిస్తారు. ఈ రోజు ఊడిపోయి కూడా ఇంకా మన కుటుంబ సభ్యులందరూ మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాను, మనం అలాంటి వాటికి నేను విరుద్ధం. మీరు అలా కనుక కాదు, సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నాకు కూడా చెప్పారు, మీకు కూడా వర్తిస్తుందని చెప్పి. అయితే ఈ మాటని నేను యాక్సెప్ట్ చేస్తానండి. చంద్రబాబు గారు అన్నారు ఆ మాట, మనం ప్రతీకార దాడులు చేయొద్దు, మనల్ని ఎంతమంది ఎవరైనా కొట్టినా, తిట్టినా, మన ఇంట్లో వాళ్ళని అవమానించినా, ఏం చేసినా సరే మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చంద్రబాబు గారు స్ట్రాంగ్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అయితే చట్టపరంగా కనుక మీరు చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ నుంచి, ఇంతకుముందు ఇదిగో మమ్మల్ని పలానా అవమానించారు, నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, మా ఇంట్లో వాళ్ళు ఎలాగన్నారని ఇప్పుడు కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు కనుక నమోదయ్యాయి అనుకోండి, ఎవరు చట్టాన్ని చేతుల్లో తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ అటు కేసులు అవ్వక, ఇటు మనం ఒకవేళ ఆడ అధికారంలో మనం కొట్టడం, మనం దెబ్బ కొట్టలేకపోతున్నాం అనే ఈ బాధ అది ఎలా తయారవుతుంది అంటే ఒత్తిడి అయిపోతుంది. ఇది కార్యకర్తల్లో ఒత్తిడి అయిపోయింది. వాళ్ళ ప్రభుత్వం ఉన్నా మనం దెబ్బలు తినాల్సి వస్తుంది, మన ప్రభుత్వం ఉన్నా మనమే తిట్లు తినాల్సి వస్తుంది, అవమానపడాల్సి వస్తుంది. ఏంట్రా మనకి కర్మ అనుకునే పరిస్థితికి క్యాడర్ వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉందండి. క్యాడర్ని ఓకే మీరు అన్నట్టు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు, ఎవరిని కొట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు, వాళ్ళు అంతకుముందు మిమ్మల్ని ఏం చేసినా సరే మీరు మాత్రం ఏం కాకుండా చట్టపరంగా మీరు వెళ్ళండి అని చెప్పి ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు, ఎఫ్ఐఆర్లు అయితే కనుక వీళ్ళు హ్యాపీగా ఉంటారు. లేదంటే అది క్యాడర్ కూడా మంచిది కదండి. ఎవడు కొట్టినా మీరు దెబ్బలు తినండి, ఎవడు తిట్టినా మీరు తిట్లు తినండి, అవమానపడండి, అయినా కూడా మీరు మాత్రం ఎవరిని ఏం అనకుండా ఉండాలంటే అది పార్టీకి మంచిది కాదు. క్యాడర్ దానివల్ల డిఫర్ అయిపోతారు. క్యాడర్ డిఫర్ అయితే చాలా 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 ప్రమాదం. కాబట్టి క్యాడర్కి మనం అండగా ఉండాలి ఎప్పుడన్నా సరే. నేను మొన్న చెప్పాను, హీరో అంటే విలన్ని కంట్రోల్ చేసేవాడే హీరో. అలా కాకుండా ఇల్లు కట్టించేవాడు, లేకపోతే భోజనాలు పెట్టించేవాడు, దాన ధర్మాలు చేసేవాడు మంచివాడు అవుతాడు తప్ప హీరో అవడు. ఖచ్చితంగా మన క్యాడర్ ఎవరెవరైతే ఎలాంటి అవమానాలు పడ్డారో ఆ అవమానాలకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదిగో నీ అవమానానికి నేను ప్రతీకారం తీర్చాను, నిన్ను అవమానం చేసినట్టు ఇదిగో పలానా కేసులో ఉన్నాడు, ఆడి మీద ఇదిగో పలానా ఎఫ్ఐఆర్ అయ్యింది అనే భరోసా మన సైన్యానికి మనం కల్పించాలి. సైన్యానికి కల్పించకపోతే సైన్యం యొక్క ధైర్యం సన్నగిలిపోద్దండి. సైన్యం ఆత్మగౌరవాన్ని, సైన్యం యొక్క ధైర్యాన్ని ఖచ్చితంగా ఆ బాధ్యతను మోయాల్సింది రాజే, నాయకుడే. కాబట్టి ఆ క్రమంలో ఆ యాంగిల్లో కూడా ఆలోచించాల్సిందిగా నేను పెద్దలకు విన్నవిస్తున్నాను.